హాయ్ అండి. మన గోదావరి వాళ్ళ పెళ్ళి ఇంట్లో ఉండేవి కుంకుమ పొట్లాలు కదా, అవి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. వీటిని పీట పొట్లాలని కూడా అంటారు. ఇవైతే ఎలా స్టిచ్చింగ్ చేయొచ్చో మనం చూడొచ్చు. ఇంతకుముందు పూర్వం అయితే గ్లూ పెట్టి అంటించి ప్యాక్ చేసేవాళ్ళు. ఇప్పుడే చాలా ఈజీగా మిషన్ మీదే స్టిచ్చింగ్ వేసేయచ్చు. మనం పేపర్ని అయితే ఇలా 2 మడతలు తీసుకుని అందులో ఒక పేపర్ పెట్టి చివరైతే చిన్న మడత పెట్టి కుట్టు వేసుకుంటూ 3 వైపుల్లో 3 కుట్లు వేసుకోవాలి. ఇవి పెళ్లి కూతురు చేతిలో పెట్టేవి. బ్లౌజ్ పీస్తో పాటు ఇవి కూడా ఉంచుతారు కదా. చూడండి, ఇలా రెడీ చేసుకోవాలి. పెద్దది ఒకటి, చిన్నది ఒకటి. చిన్నవైతే 12, పెద్దవి 5. ఇది సాంప్రదాయం అయితే మనకి తెలుగువారి ఇంట్లో ఉండేవి. చూడండి, నేను 3 వైపులన కుట్టిన తర్వాత ఒక వైపునైతే ఓపెన్ ఉంచాను కదా, దాంట్లో ఒక స్పూన్ అయితే కుంకుమ వేస్తున్నాను. అలాగే పెద్ద దాంట్లో కూడా ఒక స్పూన్ కుంకుమ వేసి, పౌచ్ అయితే పెద్దగా ఉంటుంది కానీ అందులో కుంకుమ అయితే ఎంతో ఉండదు. సాంప్రదాయంగా అయితే కుంకుమ పొట్లం అనే పేరు ఉంది కదా దానికి. పెద్దదాన్ని అయితే పీట పొట్లం అని అంటారు కదా. కుంకుమ వేసిన తర్వాత ఒకవైపున ఓపెన్లో ఉంచాం కదా, దాన్ని అయితే ఇప్పుడు క్లోజ్ చేసేద్దాము. 3 వైపులన కుట్టు వేసుకున్నాం కదా, అలాగే క్లోజ్ చేసే వైపును కూడా ఇలా కుట్టు వేసేసుకుందాము. పెళ్లి కొడుకు ఇంటి దగ్గర నుంచి మూట అనేది పంపిస్తారు కదా, అందులో కూడా ఈ పీట పొట్లాలు అనేవి వేస్తుంటారు. ఇవి రెడీమేడ్లో కూడా దొరికేస్తున్నాయి. కానీ మనం ఇంట్లో చేసుకున్నదైతే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. నేనైతే ఇలా సరదాగా ట్రై చేశాను. పెద్దది, చిన్నది ఇలా కుంకుమ వేసిన తర్వాత క్లోజ్ చేసుకుని, అంతేనండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అంటించే పని లేకుండా నిమిషంలో మిషన్ మీద అయితే కుట్టు వేసేసుకుంటే ఎక్కడ కుంకుమ అనేది బయటికి రాకుండా చాలా నీట్గా ఉంటాయి. చూడండి, నేను 5 అయితే పెద్దవి, 12 అయితే చిన్నవి రెడీ చేశాను. ఇవి ఒక పెళ్లి వాళ్ళు అయితే చేయమన్నారు. నేను సరదాగా ఎంజాయ్ చేస్తూ ఇవి కుట్టాను. నా వీడియో నచ్చితే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి.